న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ మేఫ్లవర్ గ్రాండ్ అపార్ట్మెంట్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి అనే విధానాన్ని రక్షణ శాఖ మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రజలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో 4 చోట్ల నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా 96 మందికి ఉగ్రవాదులను భారత సైన్యం మట్టి కరిపించడం దేశం గర్వించదగిన విషయం. దాడికి ప్రతి దాడి భారత్ తీర్చుకుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎవరు మీరు ఇంకా ఎంత రైతులు इसको बिठाओ हेलो చూడండి, ఆల్రెడీ ఇంజూరీ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ క్రౌడింగ్ చేయకండి ప్లీజ్. క్రౌడింగ్ ఓవర్ క్రౌడింగ్ అయిపోతే కష్టం అయిపోతుంది ప్లీజ్.
కీ జై. ఈరోజు ఆపరేషన్ సింధు మోదీజీ గారు మధ్యరాత్రి స్టార్ట్ చేశాడు కదా, పాకిస్తాన్పై ఉగ్రవాదులపై దాడి స్టార్ట్ చేశాడు. దానికి మేమందరం భారతీయులమందరం సహకరిస్తున్నాము. ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా గుణపాఠంలాగా మోదీ గారు చేస్తున్న ఆపరేషన్ సింధూర్ దానికి మేమందరం సహకరిస్తున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళా ఇంకొకసారి జరగకుండా ప్రతి ఒక్క పార్టీ ఐక్యమత్యంతో చేస్తున్నారు. దానికి మోదీజీ గారికి అందరికీ ధన్యవాదములు చెప్తున్నాము. భారత్ మాతాకి జై. మల్లాపూర్లో ఈ మోదీ అపార్ట్మెంట్స్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అని చెప్ప ఈ పోలీస్ వాళ్ళు, వాటర్ సిబ్బంది వాళ్ళు వీళ్ళందరూ కూడా దీన్ని మాక్ డ్రిల్ని చేస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంతో ఈ అవగాహన కార్యక్రమం ప్రజలందరికీ కూడా బాగా మెరుగ్గా ఉంది. అంటే ఈ యొక్క సైరన్ రాగానే ఏం చేయాలా అనే విషయం పైన పోలీసు వాళ్ళు చాలా మంచిగా ఈ యొక్క ప్రజలకు అవగాహన చేస్తున్నారు. రేపు పొద్దున ఎక్కడైనా దాడి జరిగితే ఈ యొక్క పిల్లలు కానీ మన ప్రజలు ఏ విధంగా మనము రక్షించుకోవాలా, తమంతా తాము రక్షించుకోవాలా అనే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్ని చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఈ పాలగ్రామంలో ఈ యొక్క మహిళల సింధూర్ తీసిన ఉగ్రవాదులను దాడిని ఈరోజు అర్ధరాత్రి మోదీ గారు చేసిన ఒక సింధు ఆపరేషన్ని ప్రజలు తిప్పికొట్టి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. అందరూ కూడా స్వీట్లు పంచుకొని వాళ్ళ యొక్క ప్రతీకగా ఉగ్రవాదులను చంపడం, 90 మంది చనిపోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉగ్రవాద ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదులు ఎక్కువ జరుగుతుంది. మోదీ గారు ముందుకు వెళ్ళాలా, మేమందరం వెనుక ఉంటామని చెప్పి కోరుతూ భారత్ మాతాకి.